హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రంథాలయ్. ఈ సెషన్లో రీజనల్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. లాస్ట్ 3 మంత్స్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. జూన్, జూలై, ఆగస్ట్ 2024 కరెంట్ అఫైర్స్ అనేవి పార్ట్ 1 వీడియో మీకు ఇది. నేను ప్రీవియస్గా ఆల్రెడీ ఎకానమీకి సంబంధించి కూడా మీకు టాప్ ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ ఏవైతే కరెంట్ అఫైర్లో ఉన్నాయో సో వాటి గురించి టాప్ 50లో మీకు మాక్సిమం నెంబర్ ఆఫ్ టాపిక్స్ని పార్ట్ 1 వీడియోలో కంప్లీట్ చేశాను. అది మీకు నెక్స్ట్ పార్ట్ కూడా అప్లోడ్ అవుతుంది వెరీ సూన్. అండ్ మీకు ఇది తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి కూడా లాస్ట్ 6 మంత్స్ అని మనం 2023కి సంబంధించినవి అండ్ అలాగే 2024 సంబంధించిన కొన్ని మంత్స్వి కూడా మనం ప్రీవియస్గా 3 to 4 వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. లైవ్ సెషన్స్ తీసుకొని కూడా మీకు ఆ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఆస్పిరెంట్స్ మీరు మిస్ అయితే ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. డెఫినెట్గా మీకు అన్నీ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అండి. ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్కి హెల్ప్ అవుతాయి ఈ టాపిక్స్ అనేవి. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ ద సెషన్ అండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, ఆల్రెడీ మీకు గ్రంథాలయ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో దీంట్లో మీకు తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగిందండి. మీకు ఇందులో మొత్తం 20 టెస్ట్లు కవర్ అవుతాయి. ఒక్కో టెస్ట్కి 150 క్వశ్చన్స్ అనమాట. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇది మీకు కేవలం 449 రూపీస్కి అవైలబుల్గా ఉంది. వెరీ సూన్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయండి. అండ్ అలాగే నేను ప్రీవియస్గా ఎకనామిక్స్ సంబంధించిన స్ట్రాటజీ వీడియో చేసినప్పుడు కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అడిగారు ఏంటి అంటే, మేడం లైక్ ఎకనామీ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయండి, దట్ టు చాప్టర్ వైజ్ అని అడిగారు. ఎస్, మీ రిక్వెస్ట్ ప్రకారంగానే ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. ఆల్రెడీ మీకు టెస్ట్లు కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఓకే, సో మీరు ఒక్కసారి గ్రంథాలయ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే తెలియకపోతే మేము డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తూ యూ కెన్ గెట్ దిస్ పర్టికులర్ టెస్ట్ సిరీస్. ఓకే, అండ్ అలాగే మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అన్నాం కదా, సో ఇందులో 15 టెస్ట్లు ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్లో మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయండి. రీసెంట్గా వచ్చిన మనకి సర్వే కానివ్వండి, బడ్జెట్, ఓకే, తెలంగాణ బడ్జెట్, యూనియన్ బడ్జెట్ అయినా అండ్ అలాగే లైక్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కవరేజ్ కూడా మీకు ఇందులో ఉంటుందండి. ఓకే, సో కంప్లీట్గా మీకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అండ్ అలాగే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మొత్తం మనకి 3 సెక్షన్స్ కదా, సో 3 in 1 లాగా మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేవి చాప్టర్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నామండి. బోత్ ఫర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి డెఫినెట్గా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ క్వశ్చన్ ఫార్మాట్ కూడా మీకు రీసెంట్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్ ఏదైతే ఉందో సో అలానే సెట్ చేయడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ తెలిసిందే, మీకు గ్రంథాలయంలో మీకు టెస్ట్ సిరీస్లో మీకు ఎలాంటి డౌట్ ఉండదండి. క్వశ్చన్ ఫార్మాట్ అనేది యాజ్ పర్ ద ఎగ్జామినేషన్ ట్రెండ్ ఉంటుంది. అండ్ మీకు డెమో క్వశ్చన్స్ కూడా ఉంటాయి, యూ కెన్ గో త్రూ ఇట్. నేను ప్రీవియస్గా చేసిన ఎకానమీ ఇండెక్సెస్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ వీడియోలో మీకు క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేశాను ఎండ్ ఆఫ్ ద సెషన్లో. ఒకసారి మీరు వాచ్ చేయండి బిఫోర్ గోయింగ్ టు గెట్ ఇన్ ద కోర్స్. ఓకే, అండ్ అలాగే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి కూడా స్పెషల్గా టెస్ట్ సిరీస్ లాంచ్ చేశాము. ఇందులో 6 పార్ట్స్గా మీకు 200 క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయండి మొత్తంగా. ఓకే, ఆల్రెడీ మనం హాఫ్ ఆఫ్ ద టెస్ట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేశాము. సో రిమైనింగ్ కూడా మీకు అప్లోడ్ అవుతాయి వెరీ సూన్. మీకు ఇది కేవలం 69 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఎకనామీ టెస్ట్ సిరీస్ ఏమో మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెరీ సూన్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వబోతుంది. ఇది మీకు ఇనీషియల్గా ఇప్పుడు లాంచ్ చేశాం కాబట్టి 99 రూపీస్కి ఉందండి. మొత్తం 50 క్వశ్చన్స్ ఈచ్ టెస్ట్, 15 టెస్ట్లు కవర్ అవుతున్నాయి మీకు ఇక్కడ. ఓకేనా, అండ్ అలాగే మీకు ఇది ఎప్పటి వరకు 99 రూపీస్ అవైలబుల్గా ఉందంటే 22nd కదండి ఈరోజు, సో టిల్ 25th సెప్టెంబర్ వరకు మీకు ఇది అవైలబుల్గా ఉండబోతుందండి. సో ఆఫ్టర్ 25th of September మీకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎకనామీ టెస్ట్ సిరీస్. సో హరీ అప్ గైస్, ఓకే, గెట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నౌ లెట్ మీ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ టాపిక్ చూద్దామండి. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2024 అన్నారు. సో ఇది రీసెంట్గా తెలంగాణకి చెందిన వ్యక్తి గెలుచుకోవడం జరిగింది. ఓకే, సో అందుకోసం ఇది మనకి కరెంట్ అఫైర్, తెలంగాణ కరెంట్ అఫైర్లో ఇంపార్టెంట్ టాపిక్ అవుతుందండి. మరి ఈ పర్సన్ ఇక్కడ మెన్షన్ చేశాను కదా, సో ఎవరు అని అంటే రమేష్ కార్తిక్ నాయక్ గారండి. రమేష్ కార్తిక్ నాయక్ 26-year-old, తను నిజామాబాద్ డిస్ట్రిక్ట్కి చెందిన వ్యక్తి అండి. సో రీసెంట్గా ఈ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారంని గెలుచుకోవడం జరిగింది. యువ పురస్కారం 2024ని గెలుచుకోవడం జరిగింది. అయితే మనకి ఏ లాంగ్వేజ్కి చెంది అని అంటే తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2024ని గెలుచుకున్నారు. అండ్ తన యొక్క స్టోరీ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఒకసారి చూసినట్లయితే సో అందులో లైక్ ఒక టైటిల్తో ఉందండి, షార్ట్ స్టోరీ కలెక్షన్ అనమాట తనది. సో అది ఏంటి అంటే దావ్లో అనమాట. సో దీనికి సంబంధించి ఈ షార్ట్ స్టోరీ కలెక్షన్లో ఎక్కువగా తన బుక్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో రమేష్ కార్తిక్ గారు రిప్రజెంట్ చేసింది దేని గురించి అంటే ట్రైబల్ కమ్యూనిటీ అండి, ఎస్పెషల్లీ లంబాడీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో సో ఈ పర్టికులర్ లైఫ్ స్టైల్, ఈ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ గురించి
తన పర్టిక్యులర్ రైటింగ్స్లో ఎక్కువగా తను డిస్క్రైబ్ చేశారు. అండ్ అలాగే ఎస్పెషల్లీ బంజారా కమ్యూనిటీ ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో, సో బంజారా కమ్యూనిటీ ట్రెడిషన్స్ మీద ఫోకస్ చేస్తూ తన యొక్క రైటింగ్స్ అనేవి ఉన్నాయి. అయితే రీసెంట్గా తెలుగు కేటగిరీ, ఓకేనా, సో తెలుగు కేటగిరీకి సంబంధించి తను ఈ పర్టికులర్ అవార్డుని గెలుచుకున్నారు. అండ్ అలాగే ఇక్కడ మీకు గుర్తుండాల్సింది ఏంటి అంటే, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంట్ అంటే, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ తెలంగాణకి సంబంధించిన వ్యక్తి ఏ జిల్లా నుండి గెలుచుకున్నారు అంటే, లైక్ ఏ జిల్లాకు చెందినవారు అంటే నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. ఎవరు అంటే రమేష్ కార్తిక్ నాయక్ గారు, 26 సంవత్సరాల వయసు గల వ్యక్తి అన్నమాట. సో తను తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఈ పర్టికులర్ అవార్డుని గెలుచుకున్నారు. ఓకే, సో ఎస్పెషల్లీ ఏ స్టోరీ ఆఫ్ కలెక్షన్స్ తన యొక్క చూసుకుంటే దావ్లో అండి, ఓకేనా. అండ్ బంజారా లైఫ్ స్టైల్ గురించి, లంబాడా లైఫ్ స్టైల్ గురించి, వీళ్ళ యొక్క ట్రెడిషన్స్ గురించి ఎస్పెషల్లీ తన రైటింగ్స్లో రిప్రజెంట్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అనేది ఎవరికి ఇవ్వడం జరుగుతుంది అంటే, గుర్తుపెట్టుకోండి, ఇది లిటరరీ అవార్డ్ అనమాట, ఓకేనా. సారీ, ఇది లిటరరీ అవార్డ్ అండి. ఓకే, ఎస్పెషల్లీ 24 మేజర్ ఇండియన్ లాంగ్వేజెస్లో యంగ్ రైటర్స్ ఎవరైతే ఉంటారో 35 ఇయర్స్ అండ్ యాజ్ వెల్ 35 ఇయర్స్ అండ్ యంగర్, ఓకేనా. సో అంటే మనకి ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి, ఇప్పుడు కానీ యువ పురస్కార్ అన్నారు కదా, సో ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ అంటే దట్ మీన్స్ ఏ ఏజ్ గ్రూప్ రైటర్స్కి ఇస్తారు అనేది కూడా ఐడియా ఉండాలి. 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ యంగర్, ఓకే, లెస్ దెన్ 35 ఇయర్స్ ఉన్న ఎవరైతే యంగ్ రైటర్స్ ఉన్నారో సో వాళ్ళకి, ఓకేనా. సో ఈ పర్టికులర్ అవార్డ్స్ అనేవి ఇస్తుంటారు. సో అందులో మనకు చూసుకుంటే 24 మేజర్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నారు. మనకి 8th షెడ్యూల్లో ఎన్ని లాంగ్వేజెస్ అండి, 22 ఉంటాయి కదా. సో 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి మనకి 8వ షెడ్యూల్లో. అండ్ రిమైనింగ్ 2 ఏంటి అంటే, ఒకటి ఇంగ్లీష్ అండి, 24 అన్నారు కదా ఇండియన్ లాంగ్వేజెస్ అనేది. సో 24 ఇండియన్ లాంగ్వేజెస్లో మనకి ఈ 22 కాకుండా మిగతావి 2 ఏవి అంటే ఇంగ్లీష్ ఒకటి మరియు రాజస్థానీ అండి. సో ఇవి 2 కూడా ఇంక్లూడ్ అయ్యాయి సాహిత్య అకాడమీ యువ పురస్కార్ దాంట్లో. ఈ 2 లాంగ్వేజెస్లో ఉన్న రైటింగ్స్ని కూడా వాళ్ళు తీసుకుంటారనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి తెలంగాణకు సంబంధించిన చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో తను తెలుగులో రాశారనమాట ఈ బుక్స్ అన్ని. అండ్ అలాగే ట్రాన్స్లేట్ కూడా చేశారు, అంటే లైక్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు తన రైటింగ్స్ని, ఓకేనా. ఇది మనకి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అనే అవార్డ్కి సంబంధించిన స్టాటిక్ పార్ట్. అండ్ కరెంట్ అఫైర్ ఏమో మనకి ప్రస్తుతం తెలంగాణకి చెందిన వ్యక్తి రమేష్ కార్తిక్ నాయక్ గారు గెలుచుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్కి వెళ్దామండి. సో ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉన్న టాపిక్ ఇది, అదేంటి అంటే హైడ్రా అనేది, అవునా. సో రెగ్యులర్గా మనం కరెంట్ అఫైర్లో కానివ్వండి, ఎక్కడ న్యూస్ ఛానల్స్ చూసినా కూడా ఇదే టాపిక్ నడుస్తుంది, రైట్. అసలు మరి ఈ హైడ్రా అనేది ఏంటి, ఫస్ట్ ఒకసారి ఫుల్ ఫామ్ చూద్దాం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండి హైడ్రా ఫుల్ ఫామ్ అనేది. అయితే ఈ హైడ్రా ఫుల్ ఫామ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి ఏమన్నారు, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అన్నారు. ఎస్, మరి ఏ రీజియన్లో అసెట్ ప్రొటెక్షన్ అంటే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అండి, TCUR. ఈ పర్టిక్యులర్ రీజియన్లో దట్ ఈస్ టు ప్రొటెక్ట్ ద అసెట్స్ అండ్ ఆల్సో టు మేనేజ్ ద డిజాస్టర్ సిచ్యువేషన్స్ అండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఒకటి కాన్సన్ట్రేట్ చేయాలి, తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా దీన్ని ఫామ్ చేసింది. అయితే ఈ పర్టికులర్ హైడ్రాని ఫామ్ చేసింది అన్నప్పుడు మనకు ఒకటి గుర్తుండాలి, ఇదేంటి, ఇది గవర్నింగ్ బాడీ అండి హైడ్రా అనేది, ఓకేనా. సో మరి ఈ గవర్నింగ్ బాడీని తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసింది అన్నాం కదా, మరి దీని కాంపోజిషన్ ఏంటి అంటే, ఈ గవర్నింగ్ బాడీని ఎవరు చైర్ చేస్తారు ఏంటి అంటే, యాక్చువల్గా అదర్ సబ్ కమిటీస్ కూడా దీనికి ఫ్రేమ్ చేశారు. బట్ మేజర్గా అయితే ఈ పర్టికులర్ గవర్నింగ్ బాడీని చైర్ చేసేది చీఫ్ మినిస్టర్ అండి రేవంత్ రెడ్డి గారు. అండ్ అలాగే హైడ్రా కమిషనర్ అండి, ఓకే, యాజ్ ఎ మెంబర్ కన్వీనర్గా ఉన్నారు హైడ్రా కమిషనర్. ఎవరు మరి హైడ్రా కమిషనర్ అని అంటే ఏవి రంగనాథ్ గారు అండి, ఏవి రంగనాథ్ గారు దీని యొక్క పర్టిక్యులర్ కన్వీనర్గా ఉన్నారు, తను హైడ్రా కమిషనర్ కూడా. ఓకే, అండ్ అలాగే 10 మెంబర్స్ రిప్రజెంటేటివ్స్ అండి, వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుండి 10 రిప్రజెంటేటివ్స్ ఉన్నారు దీనికి, అర్థమైందా. సో మొత్తం మనకి ఇప్పుడు కాంపోజిషన్ ఎవరెవరు, చైర్మన్గా చీఫ్ మినిస్టర్ వ్యవహరిస్తారు రేవంత్ రెడ్డి గారు. అండ్ హైడ్రా కమిషనర్ ఎవరు అంటే ఏవి రంగనాథ్ గారు కన్వీనర్గా వ్యవహరిస్తారు. అండ్ అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ నుండి 10 మంది రిప్రజెంటేటివ్స్ కూడా దీంట్లో ఉన్నారు. ఓకే, అండ్ ఆల్సో సబ్ కమిటీస్ కూడా ఉన్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో వీటికి రిలేటెడ్గానే ఓకే, మనకి ఎస్పెషల్లీ దేని మీద ఫోకస్ చేస్తుంది ఈ హైడ్రా బాడీ అనేది అంటే, ఈ హైడ్రా గవర్నింగ్ బాడీ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అండి. ఏ రీజియన్లో అన్నాను, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో లైక్ ఎస్పెషల్లీ ఫోకస్ చేస్తుంది అన్నాను. అయితే ఇది ఎస్పెషల్లీ జీహెచ్ఎంసీ రీజియన్ ఏదైతే ఉందో, ఓకేనా. సో ఈ జీహెచ్ఎంసీ ఏరియాలో ఇందులో విచ్ ఇన్క్లూడ్స్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ రంగారెడ్డి, ఓకే,
అండ్ మేడ్చల్ మల్కజ్గిరి సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ అండి, అప్ టు ఓఆర్ఆర్ అప్ టు అవుటర్ రింగ్ రోడ్ వరకు కూడా డిస్ట్రిక్ట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో సో దీంట్లో మాక్సిమం ఏరియాస్ని ఫోకస్ చేస్తారు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో. ఓకే, సో ఇందులో ఏంటంటే ఈ పర్టికులర్ హైడ్రా ఏజెన్సీ ఏదైతే ఉందో, ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏదైతే ఉందో, సో దీని యొక్క మేజర్ ఫంక్షన్స్ ఏంటి, లైక్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఒకటి, ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవడం కానివ్వండి, ఓకే ప్రివెన్షన్ మెషర్స్ కానివ్వండి, అండ్ అలాగే స్టేట్ అండ్ నేషనల్ ఏజెన్సీస్తో అంటే డిజాస్టర్ రెస్పాన్స్ మరియు రెస్క్యూ ఆపరేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందండి. ఓకే, అండ్ ఎస్పెషల్లీ మనం ఇప్పుడు రీసెంట్గా కరెంట్ అఫైర్లో చూసినా కూడా కన్వెన్షన్ కూడా కూల్చేయడం జరిగింది. అంటే చెరువుల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అక్రమంగా కట్టిన లైక్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఓకే కూల్చివేయడం కూడా ఆల్రెడీ జరుగుతున్నది. అంటే ఈ హైడ్రా అనేది దాని వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. బట్ ఒకటి ఏంటి అంటే వీటి వల్ల మిడిల్ మెన్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారండి. ఓకే, సో ఆ విధంగా అంటే లైక్ ఏదైనా ఒక పర్టికులర్ ఇనిషియేటివ్తో గవర్నమెంట్ వచ్చింది అన్నప్పుడు ఆబ్వియస్గా దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అది కాంట్రవర్షియల్ టాపిక్ అండి, కీప్ ఇట్ ఎ సైడ్. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే హైడ్రా అనేది ఏంటి, ఇది ఒక గవర్నింగ్ బాడీ, తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఫామ్ చేసింది. మరి దీని కాంపోజిషన్ ఏంటంటే దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు, కన్వీనర్గా ఎవరు ఉన్నారు, ఆ హైడ్రా కమిషనర్ ఎవరు, ఓకేనా, ఎంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అండ్ హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటి, ఏ రీజియన్స్ ఇందులో కవర్ అవుతాయి, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అర్థమైంది కదా టాపిక్ అనేది. నెక్స్ట్ వన్ చూద్దామండి, నీతి ఆయోగ్ యొక్క ఎస్డిజి ఇండెక్స్ అండి. సో నీతి ఆయోగ్ రీసెంట్గా రిలీజ్ చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్, ఇండియా ఇండెక్స్ ఏదైతే ఉందో, ఓకే, సో ఈ పర్టికులర్ ఇండెక్స్లో మరి తెలంగాణ ర్యాంక్ ఎంత, తెలంగాణ స్కోర్ ఏంటి, ఇది ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియో లైక్ ఎకానమీకి సంబంధించిన దాంట్లో మనం డిస్కస్ చేసామండి. ఏంటది వీడియో అని, ఏంట పర్టికులర్ సెషన్ అని అంటే రీసెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండెక్సెస్ ఎకానమీ రిలేటెడ్గా అందులో మనం ఆల్రెడీ ఎస్డిజికి సంబంధించి డిస్కస్ చేసాము. బట్ ఇది మనకి తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఐడియా ఉండాలి. సో తెలంగాణ ర్యాంక్ ఎంత అంటే ఇందులో 9th ర్యాంక్ అండి. ఓకేనా, సో 9th ర్యాంక్ దట్ ఈస్ నేషనల్లీ అనమాట, అలాంగ్ సైడ్ గుజరాత్ అండ్ ఏపీ అండి. ఓకే, వీటితో పాటుగా మనకి ఇక్కడ చూసుకోవాలి ఏ స్టేట్స్ అని అంటే గుజరాత్ మరియు ఏపీతో పాటుగా తెలంగాణ ర్యాంక్ అనేది 9th పొజిషన్లో ఉందండి. ఓకే, సో అకార్డింగ్ టు ద లేటెస్ట్ రిపోర్ట్ ఆఫ్ నీతి ఆయోగ్, రైట్. మరి తెలంగాణ స్కోర్ ఎంత ఇందులో అంటే యాక్చువల్గా 74 స్కోర్ అనమాట. ఓకే, సో దీంతో తెలంగాణ అనేది మొత్తంగా చూసుకుంటే 9th పొజిషన్లో ఉంది ఈ పర్టికులర్ రిపోర్ట్లో. ఓకే, అండ్ అలాగే అండి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ పర్టికులర్ నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అనేది ఈసారి రిలీజ్ అయింది 4వ ఎడిషన్ అండి. ఎన్నవ ఎడిషన్? 4వ ఎడిషన్ అనమాట. ఓకేనా, సో అయితే ఇందులో మొత్తంగా 113 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని స్టేట్స్కి కానీ యూటీస్కి కానీ ర్యాంకింగ్స్ ఇస్తారు. అయితే ఇందులో కూడా స్టేట్స్ అండ్ యూటీస్ ఏంటి అంటే వాటి స్కోర్స్ ప్రకారంగా కేటగరైజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ కేటగరైజ్ అయ్యే ఆ 4 కేటగిరీస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏమో ఆస్పిరెంట్ అని. సో ఇందులో 0 నుండి 49 వరకు స్కోర్ ఉంటే ఆస్పిరెంట్ కేటగిరీలోకి వస్తాయి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. పర్ఫార్మర్ కేటగిరీ ఏమో 50 నుండి 64 స్కోర్ ఉంటే పర్ఫార్మర్ కేటగిరీలోకి వస్తాయి. అండ్ ఫ్రంట్ రన్నర్ అండి. ఓకే, సో ఫ్రంట్ రన్నర్ కేటగిరీలోనేమో ఎంత స్కోర్ ఉండాలి అంటే 65 నుండి 99 స్కోర్ ఉంటే ఫ్రంట్ రన్నర్. ఇప్పుడు తెలంగాణ అనేది ఏ కేటగిరీకి చెందింది అంటే 74 స్కోర్ కదండి తెలంగాణది, 9th ర్యాంక్ అన్నాం కదా. సో 74 స్కోర్తో చూసుకుంటే ఫ్రంట్ రన్నర్ కేటగిరీ దాంట్లో చెందినది తెలంగాణ అనమాట. ఓకే, ఏ కేటగిరీకి అంటే అండ్ అచీవర్ కేటగిరీ 4th కేటగిరీ అనమాట. ఇందులో 100 స్కోర్ ఉన్న స్టేట్స్ అండ్ యూటీస్ అన్నీ కూడా అచీవర్ కేటగిరీలోకి వస్తాయి. ఇప్పుడు తెలంగాణ గురించి మనం చూసుకోవాలి, తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం కాబట్టి తెలంగాణ అనేది ఈ నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్లో ఫ్రంట్ రన్నర్ కేటగిరీలోకి రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ యొక్క స్కోర్ అనేది 74 ఉంది. ఓకేనా, సో ఈ విధంగా 113 ఇండికేటర్స్ని పైన ఒక ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో తెలంగాణ ర్యాంక్ ఎంత అండి, అలాంగ్ సైడ్ గుజరాత్ అండ్ ఏపీతో 9th ర్యాంక్ అనేది తెలంగాణది. ఓకేనా, నెక్స్ట్ వన్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి 17 ఉంటాయి. ఆ 17 ఏంటంటే జస్ట్ ఇక్కడ డిస్ప్లే చేశాను, వన్స్ యూ గో త్రూ ఇట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దామండి, ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ. సో మనకి పర్సనాలిటీస్ ఎవరైతే కరెంట్ అఫైర్లో ఉంటారో తెలంగాణ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అనేది రీసెంట్గా ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ అండి. సో తను ఎవరు అని అంటే ఎన్ బలరామ్ గారు. ఓకే, సో తనని ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా రీసెంట్గా గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ వాళ్ళు ఒక అవార్డ్ సెరమనీలో అనౌన్స్ చేశారండి. ఏంటది?
గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ వాళ్ళు 2024 అవార్డ్ సెరమనీ హైదరాబాద్లో జరిగిందనమాట. సో ఈ పర్టిక్యులర్ సెరమనీలో వాళ్ళు హానర్ చేశారు టైటిల్తో ఎన్ బలరామ్ గారిని. సింగరేణి కలర్స్ కంపెనీ లిమిటెడ్ ఎండి అండ్ చైర్మన్ ఓకే ఎన్ బలరామ్ గారు ఇమేజ్లో డిస్ప్లే చేశాను కదా నేను. సో తను అనమాట. అయితే ఎందుకోసం గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ వాళ్ళు రీసెంట్గా ఈ పర్టికులర్ అవార్డ్ అని లైక్ హానర్ అనేది ఇవ్వడం జరిగింది ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటే తను రిమార్కబుల్ ఎఫర్ట్స్ అనేది చేశారండి. దేంట్లో అంటే నియర్లీ 18,000 మొక్కలు నాటారండి. ఓకేనా ఓవర్ రిమార్కబుల్ ఎఫర్ట్స్ ఆఫ్ 18,000 సాప్లింగ్స్ అనేవి తను ప్లాంట్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే 35 మినీ ఫారెస్ట్ని క్రియేట్ చేశారండి. 35 మినీ ఫారెస్ట్ని తెలంగాణలోని 6 జిల్లాలలో తను క్రియేట్ చేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఏంటి సింగరేణిని తను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్గా సింగరేణిని తను ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే తన యొక్క ఎఫర్ట్స్ అనేవి రికగ్నైజ్ చేసింది గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్. ఓకే సో ఆ విధంగా ఎస్పెషల్లీ గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ వాళ్ళు ఏంటి అంటే పబ్లిక్ అయినా ప్రైవేట్ సెక్టార్స్లో అయినా కూడా ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్కి ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో ఆ కంపెనీస్కి సంబంధించి అది రికగ్నైజ్ చేసి వాళ్ళని హానర్ చేస్తుంది అనమాట. సో అందులో భాగంగా రీసెంట్గా హైదరాబాద్లో ఆ ఈవెంట్ జరిగిందనమాట. సో దాంట్లో తెలంగాణకి చెందిన వ్యక్తి మనకి ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ ఓకేనా. సో ఎస్సీసీఎల్ చైర్మన్ ఎన్ బలరామ్ గారిని ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అనే బిరుదుతో హానర్ చేయడం జరిగిందనమాట. అండ్ తను రీసెంట్గా అనౌన్స్ చేసింది కూడా ఏంటి అంటే ఈ 18,000తో పాటు ఇంకా 2,000 మొక్కల్ని కూడా నాటుతాము అనేసి, అంటే మొత్తంగా 20,000 మొక్కల్ని నాటుతాము అని. అండ్ అలాగే మొత్తం అంటే త్రూ అవుట్ సింగరేణిలో 6 కోట్ల మొక్కలని నాటాలి అనేది వాళ్ళ ఇనిషియేటివ్. అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించి వాళ్ళ ఇంప్లిమెంటేషన్ అనమాట ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఓకే సో ఆ విధంగా ప్రస్తుతం అయితే అంటే ఈ సంవత్సరంలో 2024లో అయితే 40 లక్షల మొక్కలు నాటడం అనేది తన టార్గెట్ అనమాట. ఓకే సో ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్కి సంబంధించి తన ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేస్తూ గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ వాళ్ళు ఓకే ఎన్ బలరామ్ గారిని ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అనే టైటిల్తో రీసెంట్గా హానర్ చేయడం జరిగింది. ఓకే సో నేను ఇందాకే మీకు అనౌన్స్ చేశాను ఆల్రెడీ గ్రంథాలయ యాప్లో మీకు ఎకనామీ టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంది. ఇది మీకు 3-in-1 టెస్ట్ సిరీస్ అని చెప్తానండి నేను. ఎందుకంటే ఇందులో మీకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్రతి దానిపైన కూడా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనమాట మీకు ఇది. సో హరియప్ గైస్ మీకు ఇది 25th వరకే అవైలబుల్గా ఉంటుంది. దట్ మీన్స్ అంటే 99 రూపీస్కి. అండ్ లేటర్ ఆన్ మీకు ఏంటి అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ప్రస్తుతం 99 రూపీస్కి మీకు ఇది అవైలబుల్గా ఉంది. ఓకే అండ్ ఇందులో రీసెంట్ రిపోర్ట్స్ కూడా కవర్ అవుతాయి. నెక్స్ట్ టాపిక్ చూద్దామండి. సో నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే స్టేట్ కమిటెడ్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ద లాంగ్వేజ్ కాల్డ్ గోర్బోలీ లాంగ్వేజ్ అండి. సో రీసెంట్గా షబీర్ అలీ గారు ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ చేశారు. ఓకే సో ఎస్పెషల్లీ రీసెంట్గా జరిగిన ఎల్హెచ్పిఎస్ అండి. ఎల్హెచ్పిఎస్ అంటే ఏంటి అంటే లంబాడి హక్కుల పోరాట సమితి అనేది రీసెంట్గా హైదరాబాద్లో జరిగిందండి. రవీంద్ర భారతిలో ఈ సమిట్ అనేది ఓకేనా సమ్మేళనం అనేది ఎప్పుడు అంటే 1st జూలైన జరిగిందనమాట 2024 రోజున. ఓకే సో హైదరాబాద్లో ఈ పర్టికులర్ లంబాడి హక్కుల పోరాట సమితి అండ్ నేషనల్ గోర్ బంజారా సమ్మేళనం అనేది రవీంద్ర భారతిలో కండక్ట్ చేశారు. అయితే దీంట్లో ఎస్పెషల్లీ ఆదిలాబాద్కి చెందిన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కల్చరల్ డ్యాన్స్ని కూడా ఇందులో రిప్రజెంట్ చేశారు. అయితే ఇది ఈసారి 28th యానివర్సరీ అనమాట 2024లో జరిగిన లంబాడి హక్కుల పోరాట సమితికి సంబంధించి ఇది 28వ యానివర్సరీ అండి. అయితే దీంట్లో మహమ్మద్ అలీ షబీర్ ఎవరు మరి అని అంటే తెలంగాణ అడ్వైజర్ అండి. ఓకే దేనికి మరి తెలంగాణ గవర్నమెంట్ యొక్క అడ్వైజర్ అన్నాము అంటే అడ్వైజర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ ఎస్టీ, ఎస్సీ అండ్ బీసీ అండ్ యాజ్ వెల్ as మైనారిటీస్ అండి. సో తను రీసెంట్గా రియఫర్మ్ చేసింది ఏంటి అంటే లైక్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఫర్ ప్రమోటింగ్ అండ్ ఆల్సో ఫర్ సేఫ్ గార్డింగ్ ద గోర్బోలీ లాంగ్వేజ్ దట్ ఈస్ ఆఫ్ బంజారా కమ్యూనిటీ అని తెలంగాణలో వర్క్ చేస్తుంది అనేది తను రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అయితే ఎస్పెషల్లీ తను చెప్పింది ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సో వీటికి స్క్రిప్ట్ లేకపోవడం వల్ల కూడా ఇవి డిసపియర్ అవుతున్నాయి. ఓకే సో ఆ విధంగానే లైక్ అంటే ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఏంటంటే ఓరల్ ట్రెడిషన్స్ ఉన్నాయి కానీ రిటర్న్ స్క్రిప్ట్ అనేది లేకపోవడం వల్ల కూడా ఇవి డిసపియర్ అయిపోతున్నాయి. లైక్ ఇలాంటి లాంగ్వేజెస్ అనేవి కూడా తను చెప్పారనమాట ఈ పర్టిక్యులర్ సమిట్లో. అండ్ అలాగే షబీర్ అలీ గారు స్ట్రెస్ చేసింది ఏంటి అంటే బంజారా హిస్టరీ ఏదైతే ఉందో అంటే వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ కల్చరల్ లెగసీని కానీ ప్రొటెక్ట్ చేయాలి అనేది ఎక్కువగా ఈ పర్టికులర్ సమిట్లో ఫోకస్ చేశారనమాట. అండ్ తను ఇంకొకటి కూడా ఏం చేశారు అంటే దట్ ఈస్ రెస్పాండింగ్ టు ద ప్లీ విచ్ ఇస్ ఇంక్లూడింగ్ దట్ బంజారా లాంగ్వేజ్ ఏదైతే ఉందో సో ఈ బంజారా లాంగ్వేజ్ని ఎస్పెషల్లీ 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయమని 23వ లాంగ్వేజ్గా.
అంటే ఇప్పటివరకి మనకి ఏంటంటే 8వ షెడ్యూల్‌లో 22 లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా! సో, అందులో బంజారా కమ్యూనిటీకి సంబంధించిన ఈ లాంగ్వేజెస్‌ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలి 8థ్ షెడ్యూల్‌లో అనేది అడ్వకేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? థాట్ వాస్ రిలేటెడ్ టు గర్బోలి లాంగ్వేజ్ అండి. ఓకే. నెక్స్ట్ వన్. వన మహోత్సవ్ 2024 ప్రోగ్రామ్. అయితే ఇందులో మీకు 2-3 కరెంట్ అఫైర్స్ ఒకే దగ్గర కవర్ చేసుకోండి. ఓకేనా? అయితే రీసెంట్‌గా మనకి జూన్, జూలై, ఆగస్ట్ కరెంట్ అఫైర్స్‌లో వన మహోత్సవ్ చాలా సార్లు కరెంట్ అఫైర్‌లో ఉంది. సో, ఒకే దగ్గర నేను మీకు మాక్సిమం అన్నీ కూడా కవర్ చేసేస్తానండి. మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే వన మహోత్సవ్ 2024 ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం ఏదైతే ఉందో, సో, ఫస్ట్ యాక్చువల్‌గా మీరు ఇక్కడ కాన్సంట్రేట్ చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే కరెంట్ అఫైర్ అంటే ఫస్ట్ థింగ్ అండి వరంగల్‌లో రీసెంట్‌గా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. ఎప్పుడు కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ ఇనాగరేషన్ అప్పుడు ఏంటి అంటే ఏమని అనౌన్స్‌మెంట్ ఇవ్వడం జరిగింది అంటే హరితహారం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఓకేనా? ఏంటండి ప్రీవియస్‌గా తెలంగాణకు హరితహారం అనేది ఉండే కదా! సో, దీన్ని రీనేమ్ చేశారు. ఎక్కడ? వరంగల్‌లో. ఓకేనా? వరంగల్‌లో జరిగిన ఈ పర్టిక్యులర్ కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ ఇనాగరేషన్ దాంట్లో ఆ పర్టిక్యులర్ ఈవెంట్‌లో ఓకేనా? సో, రీనేమ్ చేయడం జరిగింది. ఏమని అంటే వన మహోత్సవ్ అని రీనేమ్ చేశారు హరితహారం ప్రోగ్రామ్‌ని. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఇది. అండ్ ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే వన మహోత్సవ్ సెలబ్రేట్స్ 75th ఇయర్ అండి. యాక్చువల్‌గా ఒరిజినల్‌గా అయితే ఇది 1950లో ఫార్మర్ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ కేఎం మున్షి గారు దీన్ని తీసుకొచ్చారు వన మహోత్సవ్ అనే ప్రోగ్రామ్‌ని. సో, ఇప్పుడు ఇది 75th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటుంది వన మహోత్సవ్ అనేది. సో, అలా హరితహారం అనే దాన్ని రీనేమ్ చేశారు వన మహోత్సవ్ అని. ఓకేనా? సో, ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్. ఎక్కడ రీనేమ్ చేశారు? ఎందులో అని అంటే ఇది అఫీషియల్‌గా రీబ్రాండ్ చేశారు వరంగల్‌లో. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఏంటి మరి అని అంటే మనకి వన మహోత్సవ్ ఏదైతే ఉందో సో ఇది టార్గెట్ పెట్టుకుందండి. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏంటంటే 30,00,000 మొక్కలను నాటాలని. 30,00,000 సాప్లింగ్స్ ఓకేనా? సో 30,00,000 మొక్కలని నాటాలి. దట్ టు ఏది టార్గెట్ పెట్టుకుంది అంటే జీహెచ్ఎంసీ అండి. ఓకే. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నియర్లీ 30,00,000 సాప్లింగ్స్‌ని నాటాలి అనేది ఓకేనా? ఓవర్ 5,00,000 విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అండి. దట్ ఈస్ ఫ్రమ్ ద ప్రీవియస్ డిపార్చర్ ఫ్రమ్ ప్రీవియస్ డిస్ట్రిబ్యూషన్‌ని కూడా వాళ్ళు అంటే ఎఫర్ట్స్‌ని కూడా ఫోకస్ చేశారు. అండర్ తెలంగాణకి హరితహారంను. అందులో భాగంగా మోస్ట్‌లీ ఏంటి అంటే ప్లాంటేషన్ గోల్స్ అన్నమాట ఇందులో. లైక్ మనకి ఓపెన్ స్పేస్ ప్లాంటేషన్స్ అయినా కూడా ఓకేనా? అందులో లేక్ అండ్ బఫర్ ఏరియాస్‌ని ఫోకస్ చేస్తూ అండ్ మియావాకి ప్లాంటేషన్స్‌ని కూడా అండి. అండ్ అలాగే అర్బన్ ఫారెస్ట్ పార్క్స్‌ని కూడా ఇందులో ఫోకస్ చేస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్స్‌ని కూడా అండ్ ఓపెన్ స్పేస్ ప్లాంటేషన్స్‌ని ఓకేనా? సో, ఈ విధంగా మాక్సిమం ఏంటి అంటే పార్క్స్‌ని కానివ్వండి ప్రతీది మొత్తంగా జీహెచ్ఎంసీ టార్గెట్ ఏంటి అంటే 30,00,000 మొక్కలని నాటాలి అనేది ఓకేనా? సో, ఇవి 2 కూడా మీరు ఫోకస్ చేయండి. 30,00,000 టార్గెట్ ఒకటి ఓకేనా? జీహెచ్ఎంసీకి సంబంధించి వన మహోత్సవ్ ప్రోగ్రామ్‌లో భాగంగా అండ్ అలాగే వన మహోత్సవ్ వమ్ అనే ప్రోగ్రామ్‌ని యాక్చువల్‌గా ప్రీవియస్‌గా హరితహారం అని ఉండే దాన్ని ఇప్పుడు రీబ్రాండ్ చేశారు వన మహోత్సవం అని. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో, మనకి నేను ఇందాక కూడా మీకు చెప్పాను కదా! పర్సన్స్ ఇన్ న్యూస్ ఉంటే ఖచ్చితంగా మనకది రీజనల్ కరెంట్ అఫైర్‌లో ఇంపార్టెంట్ టాపిక్ అని. సో, రీసెంట్ కరెంట్ అఫైర్‌లో ఉన్నది ఎవరు అంటే కోలిశెట్టి రామదాసు గారు కరెంట్ అఫైర్‌లో ఉన్నారు. ఇక్కడ ఇమేజ్‌లో మీరు చూడొచ్చండి. అండ్ ఎస్పెషల్లీ తను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఏ విషయంలో అంటే యాంటీ యాంటీ విశాలాంధ్ర మూవ్‌మెంట్ ఏదైతే ఉందో సో, ఈ యాంటీ విశాలాంధ్ర మూవ్‌మెంట్ 1954 నుండి 56 మధ్యలో జరిగింది కదా! 1956 ఈ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌కి కూడా తన మేజర్ రోల్ అనేది ఉంది. అండ్ అలాగే డిస్పైట్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్‌గా ఏంటి అంటే రామదాసు గారు కానివ్వండి, అదర్ ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా మనకి తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఎక్కువగా ఫైట్ చేశారు. అవునా? అయితే దీంట్లో మనకి రామదాసు గారి యొక్క డైరెక్షన్ ఏంటి అంటే సెపరేట్ తెలంగాణ అన్నమాట. ఓకే. సో, సెపరేట్ తెలంగాణని ఫార్మ్ చేయాలని తన ఉద్దేశ్యం. సో, అలా తను ఏంటి అంటే టీఆర్‌పీ తెలంగాణ రీజనల్ పార్టీని కూడా స్థాపించారండి. అండ్ అలాగే ఒక ఎక్కువ ఫేమస్ అయింది దేనివల్ల మనకి కొలిశెట్టి రామదాసు గారు అంటే ఇంపార్టెంట్ స్లోగన్ అండి. అది ఏంటి అంటే నాన్ ముల్కీ గో బ్యాక్ అనే స్లోగన్‌ని పాపులరైజ్ అయింది తన వల్లే అన్నమాట. ఎవరు? రామదాసు గారు ఎక్కువగా దీన్ని పాపులరైజ్ చేశారు. నాన్ ముల్కీ గో బ్యాక్ అనే స్లోగన్‌ని అండ్ తెలంగాణ రీజనల్ పార్టీని కూడా స్థాపించారన్నమాట. అండ్ యాంటీ విశాలాంధ్ర మూవ్‌మెంట్‌కి సంబంధించి కూడా తను ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది. అయితే మరి అసలు ఇప్పుడు కరెంట్ అఫైర్‌లో ఎందుకున్నారు? ఇది మీకు డౌట్ వచ్చిందని ఇంతసేపు ఇదంతా చెప్తున్నాను. మీరు వింటున్నారు. ఇట్స్ గుడ్. బట్ అసలు కోలిశెట్టి రామదాస్ గారు కరెంట్ అఫైర్‌లో ఎందుకున్నారు అంటే రీసెంట్‌గా తను మరణించడం జరిగిందండి. రీసెంట్‌గా తను మరణించారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి.
లైక్ ఇదంతా కూడా హిస్టరికల్ బ్యాక్‌గ్రౌండ్ అయింది కదా! సో, ఇంకొకటి మీరు పర్సన్ పర్స్‌పెక్టివ్‌లో చూసుకుంటే, కొలిశెట్టి రామదాసు గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన వ్యక్తే అండి. ఇల్లందు దగ్గర ఉన్న గేటుకారేపల్లికి చెందిన వ్యక్తి అన్నమాట తను. కొలిశెట్టి రామదాసు గారు. ఓకేనా. సో, తను రీసెంట్‌గా మరణించారు. అండ్ తను యాక్చువల్‌గా కోవర్కర్‌గా కూడా పనిచేశారు సింగరేణిలో. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కువగా పోరాటం చేయడం జరిగింది. అండ్ టీఆర్‌పీ తెలంగాణ రీజనల్ పార్టీని స్థాపించారు. అలాగే 'నాన్ ముల్కి గో బ్యాక్' అనే స్లోగన్‌ని కూడా తన వల్ల పాపులరైజ్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో, అది మనకి కోలిశెట్టి రామదాసు గారు రీసెంట్‌గా మరణించారు. అందుకోసమే ఇది మనం అంటే తనకి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. నెక్స్ట్ వన్ రుణమాఫీ అండి. సో, రుణమాఫీ గురించి మీరు చాలా సార్లు ఈ మధ్య కాలంలో అయితే కరెంట్ అఫైర్‌లో చూస్తూనే ఉంటారు. అవునా? అయితే ఈ పంట రుణమాఫీకి సంబంధించిన కరెంట్ అఫైర్ రీసెంట్‌గా ఉంది. ఎందుకంటే తెలంగాణ క్యాబినెట్ రీసెంట్‌గా అనౌన్స్‌మెంట్ చేసింది ఏంటి అంటే 2,00,000 వరకి కూడా రుణమాఫీ చేయబోతుంది అనేసి. అవునా? సో, రీసెంట్‌గా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ క్యాబినెట్‌లో ఈ పర్టిక్యులర్ దాన్ని రీసెంట్‌గా లైక్ ఈ పర్టిక్యులర్ అంటే ఇమ్మీడియేట్ ఇంప్లిమెంట్ గురించి డిస్కషన్స్ జరిగాయి. సో, దానికి అప్రూవల్ రావడం జరిగిందనమాట. ఓకే. సో, ఎంతవరకి మరి రుణమాఫీ ఇవ్వబోతున్నారు అంటే 2,00,000 వరకండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2,00,000 వరకు అన్నారు కదా! సో, ఇది కూడా ఏంటి అంటే ఎప్పుడు నుండి ఎప్పుడు మరి స్పెసిఫిక్‌గా రుణమాఫీ అంటే ఏ పీరియడ్‌లో తీసుకున్న వాళ్ళకి లోన్స్ అంటే ఎస్పెషల్లీ లోన్స్ మనకిక్కడ 2018 డిసెంబర్ 11 అండి. ఎప్పుడు? 2018 డిసెంబర్ 11 నుండి ఓకేనా? డిసెంబర్ 9, 2023 ఈ పీరియడ్‌లో ఎవరైతే లోన్స్ తీసుకున్నారో ఆ లోన్స్‌కి మాత్రమే రుణమాఫీ అనేది ఉంటుంది. అర్థమైందా? సో, రుణాలు ఈ పర్టిక్యులర్ పీరియడ్‌లో తీసుకున్న వాళ్ళకి మాత్రమే 2,00,000 వరకి కూడా రుణమాఫీ జరగబోతుంది. ఓకేనా? సో, ఇది మాత్రం క్యాబినెట్ స్పెసిఫై చేసిందనమాట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రీసెంట్‌గా. ఓకే. సో, అండ్ అలాగే ఇక్కడ మీరు కాన్సంట్రేట్ చేయాలండి. అండ్ ఎస్పెషల్లీ ఏంటి అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కూడా అపాయింట్ అవ్వడం జరిగింది. లైక్ డ్రాఫ్ట్ చేశారు కొన్ని గైడ్‌లైన్స్‌ని. దేనికి సంబంధించి అంటే రైతు భరోసా ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో సపోర్ట్ స్కీమ్ అనేది ఇన్ కన్సల్టేషన్ విత్ ఆల్ రిలవెంట్ స్టేక్ హోల్డర్స్‌తో సో, రీసెంట్‌గా ఏ క్యాబినెట్ సబ్ కమిటీని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ అలాగే ఇక్కడ 2,00,000 వరకి కూడా రుణమాఫీ అని చెప్పాను కదా! ఇంకొకటి ఏంటి అంటే మొత్తంగా ఈ ఇనిషియేటివ్‌కి అప్రాక్సిమేట్‌గా చూసుకుంటే ఎంత ఎస్టిమేషన్ ఉంది అని అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసింది అంటే 30,000 కోట్లండి. 31,000 క్రోర్ రూపీస్ రీసెంట్‌గా ఓకేనా. సో, దీనికి ప్లాన్ చేశారనమాట రుణమాఫీకి సంబంధించి. ఓకే. అండ్ ఇక్కడ మీకు ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. రుణమాఫీ ఏ పర్టిక్యులర్‌లో లోన్స్ అంటే ఏ కాలంలో తీసుకున్న ఏ సంవత్సరాలలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు తీసుకున్న లోన్స్‌కి మాత్రమే అప్లై అవుతాయి అంటే 2018 డిసెంబర్ 11 నుండి డిసెంబర్ 9, 2023 ఈ పీరియడ్‌లో తీసుకున్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ జరుగుతుంది. ఎంతవరకి అది కూడా అమౌంట్ అంటే అప్ టు 2,00,000 రూపీస్ అనమాట. ఓకేనా. సో, ఇది మనకి రుణమాఫీకి సంబంధించిన టాపిక్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాము. కావల్ టైగర్ రిజర్వ్. అయితే ఒకటండి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి టాపిక్స్ ఏవైనా కరెంట్ అఫైర్‌లో ఉన్నాయి. సపోజ్ లైక్ కావల్ టైగర్ రిజర్వ్ కానివ్వండి, ఏదైనా మనకి లైక్ నేషనల్ పార్క్స్ అయినా, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అయినా అంటే, మీరు ఆ టాపిక్ కంటే ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే స్టాటిక్ అండి. ఎందుకంటే కరెంట్ అఫైర్ కంటే మనకి స్టాటిక్ పైనే క్వెషన్స్ వస్తాయి. ఇలాంటి టాపిక్స్ పైన. ఓకేనా. సో, ఇక్కడ స్టాటిక్ పాయింట్ ఏమవుతుంది అంటే అది ఎక్కడ లొకేట్ అయింది, ఏంటి దాన్ని లొకేషన్ బేస్డ్‌గా అడుగుతారనమాట. అర్థమైందా? సో, ఇప్పుడు మనకి కావల్ టైగర్ రిజర్వ్ ఎందుకోసం కరెంట్ అఫైర్‌లో ఉందంటే రీసెంట్‌గా 19 స్పాటెడ్ డీర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారండి. ఓకేనా. ఎక్కడ అంటే చెన్నూరు కారిడార్‌లో మంచిర్యాల్ ఫారెస్ట్ రేంజ్‌లో లైక్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కావల్ టైగర్ రిజర్వ్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఓకే. వీటి యొక్క ఇంప్రూవ్‌మెంట్ కోసమే అన్నమాట. సో, రీసెంట్‌గా వీటిని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ ఇనిషియేటివ్ అనేది. అండ్ అలాగే మనకిక్కడ కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే లొకేషన్ అని చెప్పాను కదా! సో, ఇది ఎక్కడుంది కావల్ టైగర్ రిజర్వ్ అంటే మనకి తెలంగాణలోని నార్త్ ఈస్టర్న్ రీజియన్‌లో ఎస్పెషల్లీ గోదావరి రివర్ ఓకే. సో, గోదావరి రివర్ అండ్ అలాగే వన్ సైడ్ అంటే మహారాష్ట్రకి అదర్ సైడ్ ఓకే. ఈ 2 లైక్ రీజియన్స్ మధ్యలో మనకి కావల్ టైగర్ రిజర్వ్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. యాక్చువల్‌గా కావల్ టైగర్ రిజర్వ్ అనేది ఏంటి అంటే 2012లో అఫీషియల్‌గా రికగ్నైజ్ అయిందండి టైగర్ రిజర్వ్‌గా. ఓకేనా. ఎప్పుడు 2012లో ఇది టైగర్ రిజర్వ్‌గా అఫీషియల్‌గా గవర్నమెంట్ దీన్ని రికగ్నైజ్ చేసిందనమాట. సో, మొత్తంగా దీని యొక్క ఏరియా ఎంత కోర్ ఏరియా అంటే 893 స్క్వేర్ కిలోమీటర్స్ కోర్ ఏరియా అండి. కావల్ టైగర్ రిజర్వ్ యొక్క కోర్ ఏరియా ఓకేనా. అండ్ ఇది ఎస్పెషల్లీ లైక్ అంటే ఏ డిస్ట్రిక్ట్స్ అదే మనని అంటే అక్రాస్ ఈ 893 స్క్వేర్ కిలోమీటర్స్ అన్నాం కదా! ఏ డిస్ట్రిక్ట్స్‌ని అక్రాస్‌గా కవర్ చేస్తుంది అంటే ఒకటి నిర్మల్ అండి. అండ్ అలాగే మంచిర్యాల్, ఆదిలాబాద్ ఓకే. అండ్ యాస్ వెల్ యాస్ ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్స్ అండి. సో, ఈ పర్టిక్యులర్ రీజియన్స్‌లో ఇది స్ప్రెడ్ అయ్యి ఉంది కావల్ టైగర్ రిజర్వ్ అనేది. ఓకేనా.
సో ప్రస్తుతం ఇది మనకి కరెంట్ అఫైర్లో ఉంది. సో ఖచ్చితంగా మీకు ఇది ఇంపార్టెంట్ అవుతుందండి. సో ఇది క్యాచ్‌మెంట్ ఏరియాగా కూడా వర్క్ చేస్తుందండి ఫర్ గోదావరి అండ్ కడమ్ రివర్స్‌కి విచ్ ఫ్లో టు ద సౌత్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సాంక్చురీ. ఓకే. నెక్స్ట్ వన్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ అండి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది మనకి. ఎందుకోసం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మీరు. యెస్. సారీ. జస్ట్ వెయిట్ ఎ మినిట్ అండి. ఇక్కడ మీరు ఇదొక్కటి రెక్టిఫై చేసుకోండి. నేను ఇందాక చెప్పిన లొకేషన్ ఏదైతే ఉందో మీకు. సో జస్ట్ మేక్ ఇట్ క్లియర్. యెస్. నో ఇష్యూస్ అండి. ఓకే. లొకేషన్ ప్రాపర్‌గా చూసుకోండి. కావల్ టైగర్ రిజర్వ్‌ది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ అండి. సో అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఎందుకోసం కరెంట్ అఫైర్‌లో ఉంది అంటే మనకి అమరాబాద్ టైగర్ రిజర్వ్ యాక్చువల్‌గా ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. టైగర్ రిజర్వ్ అంటే ఇప్పుడు నేషనల్ పార్క్స్ అయినా, టైగర్ రిజర్వ్స్ అయినా, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అయినా కూడా ఈ పర్టిక్యులర్ ఏరియాస్‌లో ఏవైనా అంటే ఎవరైనా పీపుల్ అక్కడ నివసిస్తున్నారు అంటే బట్ అంటే అక్కడ ఫారెస్ట్ ల్యాండ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా కొన్నిసార్లు అక్కడ ఫ్యామిలీస్‌ని రీలొకేట్ చేస్తారనమాట. సో అలానే ఇంతకు ముందు ఏంటి అంటే ఇదివరకైతే కావల్ టైగర్ రిజర్వ్‌లోని ఒక 95 ఫ్యామిలీల వరకి వాళ్ళు రీలొకేట్ చేశారు గవర్నమెంట్ అనేది లాస్ట్ ఇయర్. బట్ ఇప్పుడు ఏంటి అంటే ప్రస్తుతం మనకి ఈ పర్టిక్యులర్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో సో అమరాబాద్ టైగర్ రిజర్వ్ నుండి కూడా నియర్లీ 415 ఫ్యామిలీస్‌ని రీలొకేట్ చేయడానికి స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తుందనమాట. సో ఇది ఎందుకోసం అంటే ఎస్పెషల్లీ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో సో ఫారెస్ట్ ల్యాండ్‌ని ఎన్హాన్స్ చేయడం దట్ ఈస్ లైక్ నియర్లీ ఇట్ ఈస్ ఎయిమ్స్ అప్ టు ఫ్రీ అబౌట్ 1192 హెక్టేర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అండి. ఓకే. సో కన్జర్వేషన్ ఎఫర్ట్స్‌లో భాగంగానే ఈ 415 ఫ్యామిలీస్‌ని రీలొకేట్ చేయబోతున్నారనమాట. ఓకే. అండ్ దెన్ అయితే నేను ఇక్కడ ఇది కరెంట్ అఫైర్ అయింది. కానీ స్టాటిక్ పార్ట్ ఏమని చెప్పాను లొకేషన్ ఇంపార్టెంట్ అన్నాను కదా! సో లొకేషన్ చూసుకుంటే ఇక్కడ మీరు ఎస్పెషల్లీ ఇది నల్లమల్ల ఫారెస్ట్ ట్రాక్ పైన సిచ్యువేట్ అయ్యి ఉందండి మనకి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది నాగర్ కర్నూల్ మరియు నల్గొండ డిస్ట్రిక్ట్స్‌లో ఇది స్ప్రెడ్ అయ్యి ఉంది. ఓకే. తెలంగాణలో. అండ్ అలాగే దీని స్క్వేర్ ఏరియా ఎంత అంటే అప్రాక్సిమేట్‌లీ చూసుకుంటే 2611.4 స్క్వేర్ కిలోమీటర్ దీని యొక్క ఏరియా అనమాట స్క్వేర్. ఓకే. సో అది కూడా నాగర్ కర్నూల్ మరియు నల్లగొండ జిల్లాల మధ్యలో ఇది స్ప్రెడ్ అయ్యి ఉంది అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది. అయితే అమరాబాద్ టైగర్ రిజర్వ్‌కి ఒక సిగ్నిఫికెన్స్ ఉందండి. ఇండియాలోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ అమరాబాద్ టైగర్ రిజర్వ్‌ని. ఓకేనా? వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా దట్ వాస్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ అండి. ఓకే. నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు కాన్సంట్రేట్ చేయొచ్చండి. జస్ట్ నేను ఇక్కడ మ్యాప్ ప్రొవైడ్ చేశానంటే తెలంగాణలో ఉన్న టైగర్ రిజర్వ్స్ కానివ్వండి, నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఇక్కడ ఈ మ్యాప్‌లో మీకు ఈజీగా అర్థమవుతుంది అనేసి. ఓకేనా? సో ఇక్కడ మీకు బ్రౌన్‌తో రిప్రజెంట్ చేశాను కదా! ఇవి టైగర్ రిజర్వ్. అమరాబాద్ టైగర్ రిజర్వ్ మరియు కావల్ టైగర్ రిజర్వ్ అండి. అండ్ అలాగే బ్లూతో రిప్రజెంట్ చేసినవేమో నేషనల్ పార్క్స్. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, మృగవని నేషనల్ పార్క్ అండి. అండ్ మంజీరా వైల్డ్ లైఫ్ సాంచురీ, పోచారం వైల్డ్ లైఫ్ సాంచురీ, ఓకే. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంచురీ, ఎడ్రు నాగరం వైల్డ్ లైఫ్ సాంచురీ, ఓకే. అండ్ ఈవెన్ ఇక్కడ మనకి లైక్ రిలేటెడ్ టు ద లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ ప్రాణహిత వైల్డ్ లైఫ్ సాంచురీ, కావల్ వైల్డ్ లైఫ్ సాంచురీ, ఓకే. సో ఇవన్నీ కూడా మీకు వైల్డ్ లైఫ్ సాంచురీస్ అండి. ఓకే. సో మాక్సిమం ఇందులో మీకు అంటే ఈ పర్టిక్యులర్ మ్యాప్‌లో నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ అన్నీ కూడా డిస్‌ప్లే చేశాను. సో ఇఫ్ అట్ ఆల్ మీరు నెసెసరీ అంటే ఒక్కొక్కసారి ఏంటి అంటే స్టాటిక్ పైననే ఎక్కువ క్వెషన్స్ అడుగుతుంటారు. సో బెటర్ మీరు ఫోకస్ చేయడం మంచిదండి. సో డెఫినెట్‌గా మీకు అది అప్‌కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి. సో ఎప్పుడైనా కూడా మీరు తెలంగాణ కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు అంటే నేను ఈరోజు మీకు క్లాస్‌లో ఇప్పుడు చెప్పాను మీకు ఏంటి అంటే మనం ఏవేవి ఫోకస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ పర్సన్స్ ఉన్నారు కరెంట్ అఫైర్‌లో అంటే ఇది ఆబిచరీస్. ఎవరైతే రీసెంట్‌గా మరణించారో లేదా ఎవరైనా అవార్డ్స్ పొందారు. ఓకేనా? పర్సన్స్ ఇన్ న్యూస్ ఉంటే వాళ్ళకి సంబంధించింది చూడాలి అంటే లైక్ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోవాలి. అండ్ అలాగే కరెంట్ అఫైర్‌లో ఎందుకోసం వాళ్ళు ఉన్నారు అది మీకు తెలియాలి. అంటే అన్నెసరీ స్టఫ్ చదివి మీరు ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో టైం వేస్ట్ చేసుకోకండి. మాక్సిమం నేను మీకు నెక్స్ట్ వీడియోస్ అంటే ఇప్పుడు పార్ట్ 1 వీడియో ఇది మీకు. సో ఇందులో మాక్సిమం నేను కవర్ చేశాను. రిమైనింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి కూడా నేను వెరీ సూన్ అప్లోడ్ చేసేస్తానండి. తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి రీసెంట్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్‌వి ఆల్రెడీ మీకు 3-4 వీడియోస్ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. మీకు తెలిసిందే కదండీ! డెఫినెట్‌గా నేను మీకు ఎగ్జామ్ ముందు అవి కరెంట్ అఫైర్స్ అనేవి ప్రొవైడ్ చేసేస్తాను. ఓకేనా? సో అండ్ ఇది పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మాక్సిమం నేను మీకు టిల్ యువర్ ఎగ్జామినేషన్ వరకి అన్ని తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. యెస్.
అండ్ మీకు ఆల్రెడీ గ్రంథాలయ యాప్‌లో ఎకానమీ టెస్ట్ సిరీస్ లాంచ్ చేశాము. 15 టెస్ట్‌లున్నాయి ఇందులో. ప్రస్తుతం ఇది 99 రూపీస్‌కి ఉందండి. 25థ్ సెప్టెంబర్ తర్వాత మీకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో, ఎవరైనా తీసుకునే యాస్పిరెంట్స్ ఉంటే మీరు యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ అండి. ఇందులో ప్రతీది కూడా కవర్ అవుతుంది. రీసెంట్ రిపోర్ట్స్ అంటే రీసెంట్ ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ అన్నిటిపైన కూడా క్వెషన్స్ అనేవి మీకు డిజైన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క టెస్ట్‌లో మీకు 50 క్వెషన్స్ ఉంటాయి. అండ్ అలాగే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్‌గా ఉందండి. 449 రూపీస్‌కి ఇది అవైలబుల్‌గా ఉంది. ఇది కూడా మీకు వెరీ సూన్ ప్రైస్ అనేది 999 రూపీస్‌కి ఇంక్రీజ్ చేయబోతున్నాము. సో, గెట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ అండి. మొత్తం 20 టెస్ట్‌లు కవర్ అవుతాయి ఇందులో. అండ్ యాస్ పర్ ద సిలబస్ మీకు ఓకే రీసెంట్ సిలబస్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇంక్లూడ్ అవుతాయి. ఆల్రెడీ కరెంట్ అఫైర్ టెస్ట్‌లు కూడా మేము అప్‌లోడ్ చేసాము ఇందులో. ఓకే. యూ కెన్ గో త్రూ ద టెస్ట్ సిరీస్ అండ్ యూ కెన్ వాచ్ హౌ మెనీ టెస్ట్ వర్ అప్‌లోడెడ్ అండ్ మీ క్వెషన్ ఫార్మాట్ ఎలా ఉంటుందని కూడా డెమో క్వెషన్స్ కూడా అప్‌లోడ్ చేసాము. అండ్ పాలిటీ కూడా సబ్జెక్ట్ వైస్ టెస్ట్ సిరీస్‌లో మీకు ఇందులో అవైలబుల్‌గా ఉందండి. జస్ట్ 49 రూపీస్‌కే మీకు ఇది అవైలబుల్‌గా ఉంది. ఓకేనా? సో, దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద టుడేస్ క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్‌లో మనం మళ్ళీ మీట్ అవుదాము. ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి సంబంధించి మనం నెక్స్ట్ సెషన్‌లో మీట్ అవుదామండి. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్‌ని అదర్ ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. ఎకానమీ టెస్ట్ సిరీస్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ గ్రూప్స్ ఆస్పిరెంట్స్ కోసం మేమిది స్పెషల్‌గా తీసుకొచ్చామండి. ప్రీవియస్‌గా నాకొచ్చిన క్వెరీస్ అండ్ కమెంట్స్‌లో నేను తీసుకున్న లైక్ ఎక్కువగా క్వెరీస్ అయితే ఎకానమీ టెస్ట్ సిరీస్ గురించి కాబట్టి మీకు అందించడం కోసము అఫోర్డబుల్ ప్రైస్‌లో ఈ టెస్ట్ సిరీస్‌తో రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైతే గ్రంథాలయ ఛానల్‌ని ఫర్ ద ఫస్ట్ టైమ్ చూస్తున్నారో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ గైస్. విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఒకటండి ప్రిపరేషన్‌లో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.